మా చిన్నోడు పరిగెత్తుకుంటా లేస్ అనేసి అన్నాడండి. తేరా లేస్ నీకు చాట్ చేసిస్తా, లేస్ చాట్ అనేసి తీసుకున్నానండి. సరే అనేసి ముందుగా దాంట్లో ఉన్నటువంటి గాలిని తీసేసి వాటిని ఒక మీడియం సైజ్ వచ్చే విధంగా అదిమేసుకోండి. మరి పొడిగా చేసుకుంటే చాట్ అనేది బాగుండదు. మీడియం సైజులో ఉంటేనే మనం తినేటప్పుడు మంచిగా క్రంచిగా తగులుతూ ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మీకు ఎంత వీలవుతుందో అంత సన్నగా కట్ చేసుకోండి. అవి ఎంత చిన్నగా అనిపిస్తే ఆనియన్ అంత బాగుంటుందండి. మధ్యలో మధ్యలో చిన్న చిన్న పీసెస్ తగులుతుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా నేను పిల్లల కోసం కాబట్టి 2 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే మీ దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి వేసి యాడ్ చేసుకోండి. నేను చిన్నపిల్లలు కాబట్టి చిన్నగా ఒకటే చేశాను. ఇంకా ఒక మీడియం సైజ్ టమాటా, దీన్ని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది మంచిగా తగులుతూ మంచి టేస్ట్ వస్తాయి. మధ్యలో మధ్యలో మంచిగా ఇవి కలిపేసి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు లేస్ నలిపెట్టుకున్న లేస్లో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఒకసారి అలా అనేసి దాంట్లోనే మసాలాలండి, కొద్దిగా సాల్ట్, కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసేసి మంచిగా నిమ్మకాయ పిండేసి ఒకసారి 2 సార్లు అలా బాగా కలిపేయండి. కలసలేదు అనుకుంటే చేత్తోనే కలిపేసేయండి. మన ఇంట్లోనే కదా తినేది, మనం వాళ్ళే. బాగుంటుందండి. నేను కానీ ట్రై చేశాను. మా పిల్లలు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్తారు చూడండి. టేస్ట్ అయితే నిజం చెప్తున్నా వేరే లెవెల్ అండి. కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.